We'll do it at the end of the session. First we'll finish the remaining sections first, comprehension last. There has been a dash change. Take out the second section close test. There has been a dash change. Here a article, change is noun. Article is given, change noun is given. So in the blank, what do I need? I need an adjective. Here adjective is needed. What kind of change in people's? Special change, tremendous change. Tremendous means something great. A extreme possible or an extreme? A extreme వస్తుందా, an extreme వస్తుందా? నాకు కీ చదువుకుంటూ వెళ్ళిపోవడం కూడా వచ్చు. కీ చదువుకుంటూ వెళ్ళిపోమన్నాం అంటే వెళ్ళిపోదాం. What do you say? కీ చదువుకుంటూ వెళ్ళిపోవాలా? If you do not respond, I'll read out the key. What do you say? కీ చదువుకుంటూ వెళ్ళిపోతా నేను. అందుకని మీరు సపోర్టివ్గా లేరు. ఇక్కడ ఆప్షన్ సపోర్టివ్గా ఉంది కానీ మీరైతే సపోర్టివ్గా లేరు. ఏ ఎక్స్ట్రీమ్ రాంగ్, an ఎక్స్ట్రీమ్ వస్తుంది, ఏ ఎక్స్ట్రీమ్ రాదు. సో ఆన్సర్ 1, 2, 4, 5లో కావాలి. స్పెషల్ చేంజ్, ట్రెమెండస్ చేంజ్, డెవలప్మెంటల్ చేంజ్, సపోర్టివ్ చేంజ్. వాట్ కైండ్ ఆఫ్ చేంజ్ ఇట్ ఇస్? ఆ మార్పు రావడం జరిగింది. స్పెషల్ మార్పు, స్పెషల్ చేంజ్ నో. ట్రెమెండస్ చేంజ్, గ్రేట్ చేంజ్. ట్రెమెండస్ అంటే గ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డెవలప్మెంటల్ చేంజ్, డెవలప్మెంటల్ చేంజ్ కంటే పాజిటివ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. సపోర్టివ్ చేంజ్ మేబీ. సో ఆన్సర్ 2, 4, 5. విచ్ వన్ ఈజ్ మోర్ సూటబుల్? దేర్ హాస్ బీన్ ఎ ట్రెమెండస్ చేంజ్. గొప్ప మార్పు వచ్చిందనమాట. ఇందులో ఇన్ పీపుల్స్ డాష్ అపాస్ట్రఫీ ఎస్ ఇవ్వడం జరిగింది. అపాస్ట్రఫీ ఎస్ ఎప్పుడు ఇచ్చినా కానీ తర్వాత ఏం రావాలి? నౌన్ ఉండాలి. లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద ఆప్షన్స్ ఆర్ నౌన్ ఓన్లీ. All the options are nouns. There has been a tremendous change in people's information towards environment. People feasibility. Feasibility is nothing but flexibility or practicability. Flexibility or some sort of practicality. Then feasibility antamu. There has been a tremendous change in people's debate towards the environment. గొప్ప మార్పు వచ్చింది. డిబేట్ ఈజ్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ డిస్కషన్, ఆర్గ్యుమెంట్, గ్రూప్ డిస్కషన్ లాంటి వాటిని ఇంటెన్స్గా జరిగితే డిబేట్ అంటాం. నో. పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ తీసుకుంటాం. పార్టిసిపేటెడ్ ఇన్, పార్టిసిపేషన్ టువర్డ్స్ నో. యాటిట్యూడ్ టువర్డ్స్ మేబీ. ఆన్సర్ 1, 2, 5. గొప్ప మార్పు రావడం జరిగింది. ఎందులో? పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్లో. people's information towards, people's feasibility towards or attitude towards? People's attitude towards what? Towards environment. Towards and awareness dash environment. Awareness, generally aware కానీ awareness ఎప్పుడు వచ్చినా ఏం తీసుకుంటాం? ఆఫ్ తీసుకోవడం జరుగుతుంది. అవేర్ ఆర్ అవేర్నెస్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైరన్మెంట్, అవేర్నెస్ కవరింగ్ ద ఎన్వైరన్మెంట్, అవేర్నెస్ టువర్డ్స్ ద ఎన్వైరన్మెంట్. టువర్డ్స్ అయితే రాదు, టువర్డ్స్ ప్రపోజిషన్. అవేర్నెస్ ఎప్పుడు వచ్చినా ఆఫ్ తీసుకుంటాం. అవేర్నెస్ కవరింగ్ అన్నా సరౌండింగ్ అన్నా సేమ్. హెన్స్ 2, 4 కాదు. ఆన్సర్ 1, 4లో 1, 5లో డిసైడ్ చేయాలి. అవేర్నెస్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైరన్మెంట్ ఆర్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్? అవేర్నెస్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. దెర్ ఇస్ ఎ tremendous change in people's attitude towards and awareness of the environment. People are more dash about the condition of their environment. People are more concerned about, yes. Biased అంటే పార్షియాలిటీ చూపించడం. ఒక వైపు బెండ్ అయ్యి పార్షియాలిటీ చూపించడం, దాన్ని బయాస్డ్ అంటాం. బయాస్డ్ టువర్డ్స్. The minister is biased towards his relatives, not about. ఇక్కడ blank తర్వాత about ఉంది. Concerned about, yes. People are more casual about, more desperate. Desperate అంటే at any cost కావాలి అంటే కావాలి. Desperate is nothing but badly needs something. Confused about. ఆల్రెడీ అవేర్నెస్ రావడం జరిగింది, యాటిట్యూడ్ మారింది అవేర్నెస్ మీద. కన్ఫ్యూజ్డ్ అబౌట్ వస్తుంది గ్రామటికలీ, కానీ మీనింగ్ వైజ్ నాట్ సూటబుల్. ఆన్సర్ 1, 3, 4.
People are more concerned about, casual about. Casual means relaxed. నాకేమైతుంది ఎన్వైర్న్మెంట్కి ఏమైనా నాకైతే సంబంధం లేదు. సో were they casual or were they desperate? So answer 1, 3, 4. Answer is 1. They are concerned about the environment. People are more concerned about the dash condition of their environment. The గ్రే మీన్స్ అన్నోన్ ఏరియాని గ్రే అంటాము, గుర్తుపెట్టుకోండి. కొన్ని ఏరియాస్ మనకు తెలియదు, దాన్ని గ్రే ఏరియా అంటాం, కంప్లీట్ క్లారిటీ లేదు. లేదా వైట్ని గ్రే అంటాం. ఐ హావ్ గాట్ లాట్స్ ఆఫ్ గ్రే హెయిర్ అంటే వైట్ హెయిర్ని గ్రే హెయిర్ అంటాము. డెటిరియేటింగ్ అంటే క్షీణించడం, డే బై డే క్షీణిస్తూ ఉంది, వర్సనింగ్, బిగడ్ జా రా హై. డిటరీరేటింగ్ కండిషన్. ఓకే. డ్రై కండిషన్, రస్టిక్ అంటే ఈ విలేజ్ లైఫ్, సింపుల్గా ఉండే లైఫ్ని రస్టిక్ అంటాము. అన్ఈవెన్. సో పీపుల్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అంటే కొంచెం దే ఆర్ వరీడ్. పీపుల్ ఆర్ వరీడ్ మోర్ అబౌట్ వాట్? అబౌట్ ద డాష్ కండిషన్. వాట్ కైండ్ ఆఫ్ కండిషన్? గ్రే, డెటిరియేటింగ్, డ్రై, రస్టిక్, అన్ఈవెన్. డెటిరియోరేటింగ్, వర్సనింగ్, ఎవ్రీడే క్షీణిస్తూ ఉందన్నమాట ఎన్వైరన్మెంట్. ఆ కండిషన్ చూసి వాళ్ళు కంగారు పడుతున్నారు, పరిశాన్ అవుతారు. ల్యాండ్ ఇన్ ఆల్ సొసైటీస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు డాష్ యూసేజ్. అన్ని సొసైటీస్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఇలా యూస్ చేస్తున్నారు. అలా సబ్జెక్ట్ టు కంటిన్యూడ్ యూసేజ్, డ్రాస్టిక్ అంటే సివియర్ యూసేజ్, మల్టిపుల్ యూసేజ్, అన్జస్టిఫైడ్ అంటే అన్యాయం, ఇన్సిగ్నిఫికెంట్ అంటే నాట్ ఇంపార్టెంట్. సో ల్యాండ్ ఎలా వాడుతున్నారు అనేది క్వశ్చన్ అక్కడ. ల్యాండ్ ఇన్ ఆల్ సొసైటీస్ ఇస్ సబ్జెక్టెడ్ టు డాష్ యూసేజ్. ఏంటది? దట్ ఈస్ విజ్ అంటే దట్ ఈస్ క్రాప్ ప్రొడక్షన్, ఫారెస్ట్ కవర్, గ్రాస్ ల్యాండ్, అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్. అన్ని పేర్లు చెప్పుకొని ల్యాండ్ని ఇలా వాడడం జరుగుతుంది. కొందరు ఏమంటున్నారు, క్రాప్ ప్రొడక్షన్ చేయాలి కాబట్టి ల్యాండ్ ఇలా వాడుతున్నారు. ఇంకొంతమంది ఫారెస్ట్ కవర్ కోసం వాడుతున్నారు. ఇంకొంతమంది గ్రాస్ ల్యాండ్స్ తీసేస్తున్నారు. గ్రాస్ ల్యాండ్స్ అంటే ఎస్పెషల్లీ యానిమల్స్ వెళ్ళి తినేస్తుంటాయి. ఇంకోటి డెవలప్మెంట్ జరుగుతుంది, సిటీస్ వస్తున్నాయి, రియల్ ఎస్టేట్. ఇంకోటి ఏంది, ఇండస్ట్రియలైజేషన్. వీటన్నిటి వల్ల ల్యాండ్ ఏమవుతుంది? ఇట్ ఈస్ కంటిన్యూడ్ యూసేజ్, సివియర్ యూసేజ్, మల్టిపుల్ యూసేజ్, అన్జస్టిఫైడ్, ఇన్సిగ్నిఫికెంట్. ఎలా వాడడం జరుగుతుంది? మల్టిపుల్ యూసేజ్. చాలా విధాలుగా ల్యాండ్ అలా వాడేస్తున్నారు అనమాట, ఆ పేర్లు చెప్పేసి. During the last 5 decades, dash developmental activities have taken. ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగాయి 5 decades-లో? యూనిక్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, డిజాస్ట్రస్, నెగటివ్. యూనిక్ అంటే స్పెషల్, డిజాస్ట్రస్ అంటే పతనానికి దారి తీసేదాన్ని డిజాస్ట్రస్ అంటాము. అంటీన్ మీన్స్ ప్లెంటీ. ఎక్స్టెన్సివ్ అంటే చాలా ఎక్కువగా, అంటే స్ప్రెడ్ అవుతూనే ఉంది, ఎక్స్టెండెడ్ ఫార్మాట్లో. అంటే ఇక్కడ అయిపోయాక మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు, ఇంకొంచెం అయ్యాక ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఎర్రగడ్డ తెలుసు కదా, ఎర్రగడ్డ దేనికి ఫేమస్? మై గాడ్, మెంటల్ హాస్పిటల్ ఇప్పుడు సిటీ సెంటర్లో ఉంటుందా, సిటీ బయట ఉంటుందా? జనరలీ ఎప్పుడు మెంటల్ హాస్పిటల్ కానీ ఎక్కువ డిజీజ్డ్, ఇప్పుడు ప్లేగ్, కరోనా అలాంటి డిజీజ్ ఇవి వచ్చినప్పుడు ఇవన్నీ సిటీ బయట పెడతారు. ఒకప్పుడు ఎర్రగడ్డ సిటీకి చాలా దూరం ఉండేదన్నమాట. కానీ సిటీ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతూ వచ్చిందో అది సెంటర్ ఆఫ్ సిటీ అయిపోయింది. అప్పుడు ఎర్రగడ్డ అప్పుడు మెంటల్ హాస్పిటల్ అది పెట్టినప్పుడు ఏమైందంటే సిటీకి అవతల వైపు ఉండింది అన్నమాట. సిటీ అవుట్స్కట్స్లో ఉండింది, అది సిటీ అవుట్స్కట్స్. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్, అది సిటీ ఇన్నర్ స్కట్స్. సో ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది ఏరియా, అంటే సిటీ హైదరాబాద్ పెరుగుతూ ఎక్స్టెండ్ అవుతూ వస్తూ ఉందన్నమాట. అందు గురించి అది లోపలికి వచ్చేసింది ఎర్రగడ్డ కూడా. అండ్ సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా అవుట్స్కట్టే ఒకప్పుడు, ఇప్పుడు లోపలికి వచ్చేసి. ఎనీవేస్, సో ఎక్స్టెన్సివ్ అంటే ఎక్స్టెండ్ అవుతూ పెరుగుతూ వచ్చేదాన్ని ఎక్స్టెన్సివ్ అంటాం, డీటెయిల్, మోర్. అమేజింగ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. అమేజింగ్ డెవలప్మెంట్ అంటే తర్వాత స్లో ఫెయిల్యూర్, నెగిటివ్ చెప్తున్నాడు ఇక్కడ. అమేజింగ్ కాదు, స్పెషల్ కాదు. 2, 3, 4. plenty activities, activities, extensive activities or disastrous activities. యాక్టివిటీస్ డిజాస్ట్రస్గా ఉన్నాయా, ఎక్స్టెన్సివ్గా ఉన్నాయా, ప్లెంటీగా ఉన్నాయా? ఇప్పుడు ల్యాండ్ ఇది అర్బనైజేషన్ ఉంది, ఇది డిజాస్ట్రస్ అయినా? అంటే సిటీ పెరుగుతూ వస్తూ ఉంది. అప్పుడు సిటీ అవుట్స్కట్స్లో ఒకప్పుడు చాలా పొలాలు ఉండేవి, ఇప్పుడు పొలాలు కూడా అమ్మేసి రియల్ ఎస్టేట్ అయిపోయింది అనమాట అక్కడ కూడా.
అక్కడ కూడా ప్లాటింగ్ అది ఇది చేసి ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇది డిజాస్ట్రస్ అయితే కాదు ఎక్స్టెన్షన్. సో ప్లెంటీ ఆర్ ఎక్స్టెన్సివ్, ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్, ఎక్స్టెన్సివ్. ఎక్స్టెన్సివ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ హ్యావ్ టేకెన్ ప్లేస్. తర్వాత ఏం జరిగింది, దీనివల్ల ఏమైంది, తర్వాత స్లోప్ ఫెయిల్యూర్, ఆ స్లోప్ ఏ ల్యాండ్ యొక్క స్లోప్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ డాష్ ఆఫ్ సాయిల్, సాయిల్ ఏం జరిగింది, పొల్యూషన్ ఎప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంటాము, పొల్యూషన్ ఆఫ్ సాయిల్ అనం, పొల్యూషన్ ఆఫ్ ఎయిర్. ఓకే, కల్టివేషన్ ఆఫ్ సాయిల్, కల్టివేషన్ ఆఫ్ క్రాప్స్ ఇన్ ద సాయిల్, పంటలు పండిస్తాం ఎక్కడ, సాయిల్లో. సో కల్టివేషన్ ఆఫ్ సాయిల్ నాట్ షూర్. డిప్లాయ్మెంట్ ఎప్పుడు వాడతాము, రంగంలోకి దించాము పోలీసులని, అప్పుడు డిప్లాయ్మెంట్ వాడతాం. సోల్జర్స్ని దించడం జరిగింది అక్కడ ఆ సిచ్యువేషన్లో. ఎన్ఎస్జీ కమాండర్స్ వర్ డిప్లాయిడ్ ఎట్ ముంబై తాజ్ హోటల్ వెన్ ఇట్ వాజ్ అండర్ అటాక్. సో రంగంలోకి దించేవారని డిప్లాయ్మెంట్ అంటాం. సో డిమాండ్ ఆఫ్ సాయిల్ ఆర్ ఎరోషన్ ఆఫ్ సాయిల్, ఇక్కడ నెగటివ్ అన్నాడు అండ్ తర్వాత నెగిటివే కావాలి. సో డిమాండ్ కల్టివేషన్ రెండు కూడా పాజిటివే కాదు, డిప్లాయ్మెంట్ దించడం పాజిటివ్ కాదు. ఆన్సర్ 5 ఎరోషన్. ఎరోషన్ అంటే గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తూ ఉంటే దాన్ని ఎరోషన్ అంటాము. ఎరోషన్ ఆఫ్ సాయిల్ డ్యూ టు సచ్ డాష్. ఇక్కడ బ్లాంక్ తర్వాత ఏముంది, 19th బ్లాంక్ తర్వాత ఆర్ ఇచ్చాడు. ఆర్ అంటే బ్లాంక్లో నాకు ఏ నౌన్ కావాలి, ప్లూరల్ నౌన్ కావాలి. ఏది ప్లూరల్ నౌన్ ఉంది, ఒకటే ప్లూరల్ నౌన్ ఉంది. ఆన్సర్ థర్డ్ వన్, యాక్టివిటీస్. మిగతా అన్ని సింగులరే కదా, అర్జెన్సీ, మిస్కన్సెప్షన్, యాక్షన్, మిస్డీడ్. మిస్కన్సెప్షన్ అంటే రాంగ్ ఒపీనియన్ ఉండడం, ఒక కాన్సెప్ట్ పైన రాంగ్ ఒపీనియన్ ఉండేదాన్ని మిస్కన్సెప్షన్ అంటాం, మిస్అండర్స్టాండింగ్. మిస్డీడ్, డీడ్ అంటే యాక్షన్, ఒక పనిని డీడ్ అంటాం. మిస్డీడ్ అంటే తప్పుడు పనిని మిస్డీడ్ అంటాము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, యాక్టివిటీస్. Activities are dash environmental hazards. They are major environmental hazards. Yes. Damaging environmental hazards. Effective is used for positive. Distinctive kuda positive. Distinctive ante clear. Effective ante result oriented, result producing. Result produce this effective antamu. And concerned is negative. So answer 1 to 5. Hazard ante problems e kada. Slope failure, erosion of soil due to such activities. అటువంటి యాక్టివిటీస్ వల్ల ఏమైందంటే స్లోప్ ఫెయిల్యూర్ కానీ సాయిల్ ఎరోషన్ జరిగింది. అండ్ దే ఆర్ డాష్ ఎన్వైరన్మెంటల్ హజార్డ్స్, మేజర్, డామేజింగ్. హజార్డ్ అంటున్నాడు, డామేజింగ్ హజార్డ్స్ ఉండదు. కన్సర్న్ ఈజ్ అబౌట్ పీపుల్, మనుషుల గురించి మాట్లాడినప్పుడు కన్సర్న్ వాడతాం. ఇందాక పీపుల్ ఆర్ మోర్ కన్సర్న్. ఆన్సర్ ఈజ్ మేజర్ హజార్డ్స్. ఎర్రర్ లొకేషన్. దేర్ కెనాట్ బి ఎనీ సిచ్యువేషన్ వేర్ ఎప్పుడు తీసుకుంటాము, ప్లేస్ అన్నప్పుడు తీసుకుంటాము. సిచ్యువేషన్ అనేది ప్లేస్ కాదు, సిచ్యువేషన్ అనేది కైండ్ ఆఫ్ కండిషన్. ఎ సిచ్యువేషన్, దేర్ కెనాట్ బి ఎనీ సిచ్యువేషన్ ఇన్ విచ్, ఎట్లా తీసుకోవచ్చు, దేర్ కెనాట్ బి ఎనీ సిచ్యువేషన్ ఇన్ విచ్ సంబడి మేక్స్ మనీ ఇన్ అన్ అసెట్. మేక్ మనీ ఇన్ అన్ అసెట్ కాదు, అసెట్ అంటే సంపద, ఆస్తి. అప్పుడు ఫ్రమ్ అనాలి, ఇన్ కాదు. He made money in the deal. He made money from the deal. He made money in that company. So ఇక్కడ అసెట్ నుంచి అని రావాలి, ఫ్రమ్ అన్ అసెట్, నాట్ ఇన్ అన్ అసెట్. అసెట్ అంటే సంపాదన, డబ్బులు తెచ్చిపెట్టేదాన్ని సంపద ఆర్ అసెట్ అంటాము. Located in India, does not pay tax either to India or to the government. Error 2 parts, first and second. India has entered a downward spiral where organized, productive and law-abide sectors are subject to savage amounts of multiple taxes. Can you guess the answer? Subjected to this. This is actually noun here. They are subjected to also okay. Only subject unte noun ayipotundi. Subjected is V3. Both are okay. Subject no problem. Law-abiding sectors. సెక్టార్ అనేది నౌన్, అబైడ్ అనేది వర్బ్. అయితే ఇక్కడ లా అనేది మళ్ళీ నౌన్ అవుతుంది. అయితే ఇక్కడ లా అబైడింగ్ అని ఉండాలి. చట్టం ఫాలో చేసేవారిని లా అబైడింగ్ అంటాము. ఆర్ యూ లా అబైడింగ్ సిటిజన్ ఆర్ నాట్? ఇఫ్ యు ఆర్ లా అబైడింగ్ సిటిజన్, యూ విల్ పే ద taxes, you will follow the rules and regulations of society. Second part. The bank may have followed an aggressive monetary tightening policy, but its stated aim of curbing inflation have not been achieved. Can you guess the answer?
లౌడర్ ప్లీజ్, గట్టిగా. 3. వై? ఇట్స్ తర్వాత నౌన్ వస్తుంది కదా. ఇట్స్ అంటే దాని యొక్క. ఇట్స్ వైర్ ఈజ్ లిటిల్ ప్రాబ్లమెటిక్. ఇట్స్ కలర్ ఈజ్ రిఫ్లెక్టింగ్. ఇట్స్ షైన్. ఇట్స్ షైన్ అంటే దాని యొక్క మెరుపు ఏదైతే, దాని యొక్క షైనింగ్ ఏదైతుందో, ఇట్స్ షైనింగ్ ఈజ్ ఫాలింగ్ ఆన్ ద ఐస్. ఇట్స్ కవర్. సో ఇట్స్ టెయిల్. నో ప్రాబ్లం. దీని తర్వాత నౌన్ వస్తుంది. నౌన్ అడ్జెక్టివ్ నౌన్, నో ప్రాబ్లం. ఇక్కడ బట్ తర్వాత న్యూ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎయిమ్ నౌన్ ఆఫ్ ప్రపోజిషన్, కర్బింగ్ ఇన్ఫ్లేషన్ అనదర్ నౌన్, ఎన్పిఎన్ నౌన్ ప్రపోజిషన్ నౌన్. ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నౌన్ బేస్ చేసుకుని వర్బ్ డిసైడ్ చేస్తాం. ఫస్ట్ నౌన్ ఏంటి? ఎయిమ్. ఎయిమ్ సింగులరా ప్లూరలా అంటే సింగులర్. సో ఎయిమ్ హ్యాస్ నాట్ బీన్ అచీవ్డ్. ఎయిమ్ ఏదైతే ఉందో అచీవ్ చేయబడలేదు. ఎర్రర్ ఫోర్త్ పార్ట్. Equal opportunities for advancement across the length and breadth of an organization will keep many problems away. Equal opportunities for తర్వాత noun ఉండాలి. ఓకే. Across the length and breadth of an organization. Across the length and breadth of an organization అంటే in all the angles. Length and breadth అంటే all angles అని చెప్పుకోవచ్చు. Across the length and breadth of an organization will, after will V1, an organization keep many problems away. Answer is no error. A customized data science degree is yet to become a standard program to India's premier educational institution. This science degree is a standard program in the institutions. Institution same, not two. It has become a standard program to, no, it has become a standard program in the institutes, not to in. Now, understandably, the newly married women, which married women we do not know. Newly married women herself wants to spend more time with the family. అయితే న్యూలీ మ్యారీడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏమనుకుంటుందంటే ఎక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే బాగుండు అనుకుంటుంది. దే ఆల్సో వరీ. దే అంటే ఎవరు? ఫస్ట్ సెంటెన్స్ కాదు, ఎవరో మనకు తెలియదు. వన్స్ మ్యారీడ్, ఒక్కసారి పెళ్ళయింది అనుకోండి, ద ఇన్లాస్ ఏం చేస్తారు? ఎగ్జాక్ట్ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఫర్ సిమిలర్ కాజ్ ఆఫ్ సెక్యూరిటీ. ఏ సిమిలర్? అంతకంటే ముందు ఇంకేదో ఉండాలి. ఇది ఫస్ట్ సెంటెన్స్ కాదు. ఇనిషియలీ ద ఫ్యామిలీ డస్ నాట్ వాంట్ ద డీసెంట్ గర్ల్ గోయింగ్ ఆల్ అరౌండ్. ఇనిషియలీ ఫ్యామిలీ ఏం చెప్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయి ఎవరైతే డీసెంట్ గర్ల్ ఉన్నదో ఆ అమ్మాయి బయట తిరగడం వాళ్ళకి ఇష్టం లేదనమాట. ఈ రీటైనింగ్ అంటే కంటిన్యూయింగ్ ఆర్ మెయింటైనింగ్ ఫీమేల్ వర్కర్స్ అట్ డోర్ టు డోర్ సేల్స్ ఈజ్ జస్ట్ హార్డ్ యాజ్ ఎవర్. ఈ డోర్ టు డోర్ సేల్స్ చేసే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఫీమేల్ వర్కర్స్, వాళ్ళని మెయింటైన్ చేయాలి, కంపెనీలో కంటిన్యూ చేయాలి అనేది చాలా కష్టంగా మారిందనమాట ఎప్పటిలాగానే. ఇదొక్కటి డిఫరెంట్గా ఉంది కాంటెక్స్ట్. కంపెనీ యాంగిల్లో మాట్లాడుతున్నాడు, ఇదంతా ఫీమేల్ యాంగిల్లో మాట్లాడుతున్నాడు. ఏబిసిడి అంతా ఫీమేల్ యాంగిల్లో, అంటే ఫీమేల్ ఫ్యామిలీ ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అని. అండ్ ఈలో ఫీమేల్ కంపెనీలు అలా ఉంటుంది. ఈ కొంచెం ఆడ్ మ్యాన్ అవుట్ ఉంది, సపరేట్ పెడదాం. అది స్టార్టింగ్ కానీ లాస్ట్ కానీ వి డోంట్ నో. లెట్స్ లుక్ ఎట్ ద అదర్ వర్డ్స్. కెన్ ఐ టేక్ డి వన్స్? లుక్ ఎట్ డి. ఇనిషియల్ ఏమవుతుంది? ఒక ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయిని బయట తిరగడం, వాళ్ళకు ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో డీసెంట్గా బయట తిరగడం వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ దే అంటే ఎవరు? ఇన్లాసా ఫ్యామిలీయా? సి చూడండి, వన్స్ మ్యారీడ్ ద ఇన్లాస్ ఎగ్జర్ట్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫర్ సిమిలర్ కాజ్ ఆఫ్ సెక్యూరిటీ. పెళ్ళయింది అనుకోండి, ఒక్కసారి అమ్మాయికి ఇన్లాస్ కూడా సిమిలర్ కండిషన్ పెట్టడం జరుగుతుంది. సెక్యూరిటీ కన్సర్న్, నువ్వు బయటికి తిరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇన్లాస్ చెప్తుంటారు. So they also worry that she might not be able to defend herself in case of trouble. వాళ్ళు ఎందుకు కంగారు పడతారంటే ఏమైనా ట్రబుల్ వచ్చింది అనుకోండి, ఆమె డిఫెండ్ చేసుకోకపోవచ్చు, డిఫెండ్ చేసుకోలేకపోవచ్చు అని కంగారు పడుతున్నారు. ఎవరు? దే అంటే ఎవరు? ఇన్లాసా ఫ్యామిలీయా? ఇట్స్ ఫ్యామిలీ. డిబి యూ కెన్ పేర్.
ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయిని బయటికి పంపించదలుచుకోలేదు. ఎందుకు అంటే కొంచెం కంగారు పడుతున్నారు అనమాట. బయటికి పోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆమె ఎట్లా ఫేస్ చేసుకుంటుందో లేదో, ట్రబుల్ని ట్యాకిల్ చేయగలుగుతుందో లేదో అని కంగారు. అయితే ఇదే కాకుండా ఫస్ట్ ఇంట్లో వాళ్ళు భయపడతారు. తర్వాత పెళ్ళయ్యాక ఏమవుతుంది, ఇన్లాస్ ఎటువంటి ప్రెషర్ పెడతారు. ఏమని, బయటికి పంపిస్తే మళ్ళీ మా డాటర్ ఇన్లాకి ఏమైనా అయితే ఇబ్బందే కదా అని చెప్పి అదొక బాధ అనమాట. ఇన్లాస్ యూ కెన్ కీప్ అండ్ అండర్స్టాండబుల్లీ ద న్యూలీ మ్యారీడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాంట్స్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. అయితే కొత్త పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం బెటర్ అని అనుకుంటుంది అనమాట. ఇవన్నీ రీజన్స్ వల్ల ఏమవుతుంది, ఆ విమెన్ బయటికి రావడం లేదు, జాబ్ చేయడం లేదు. కాబట్టి ఏమవుతుంది, ఫీమేల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీస్లో, ఎస్పెషల్లీ డోర్ టు డోర్ సేల్ చేసే కంపెనీలో మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. సో ఈ అనేది ఫస్టా లాస్టా? DBCA ఫస్ట్ వన్ లాస్ట్ వన్? ఒకవేళ లాస్ట్ వన్ అయితే హెన్స్ ప్రూవ్డ్ అని రావాలి. అంటే దీస్ ఆర్ ద రీజన్స్ బికాస్ ఆఫ్ విచ్ ఫీమేల్ the company is unable to continue female employees అని రావాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఏంటి అంటే, ఎవరైతే ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారో డోర్ టు డోర్ సేల్స్ చేసే ఎంప్లాయీస్, వాళ్ళని కంటిన్యూ చేయడం ఒక కంపెనీలో అది చాలా డిఫికల్ట్ అయింది. ఎందుకు డిఫికల్ట్ అయిందంటే, స్టార్టింగ్ ఫ్యామిలీ చెప్తున్నాడు, ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, తర్వాత ఇన్లాస్ ఏమనుకుంటున్నారు, తర్వాత ఆమె ఏమనుకుంటాం. ఇది స్టోరీ. కాంప్రిహెన్షన్ చేద్దామా? ద ప్యాసేజ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసర్షన్స్. కింద కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, పైన ప్యాసేజ్ ప్రకారం దేన్ని సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఇంట్రడక్షన్ చదువుదాం. ఇన్ టెర్రెస్ట్రియల్ ఎన్వైర్మెంట్స్, టెర్రెస్ట్రియల్ అంటే తెలుసు, అర్త్లీ భూమి మీద ఉండే ఎన్వైర్మెంట్. ఇన్ టెర్రెస్ట్రియల్ ఎన్వైర్మెంట్స్ గ్రావిటీ ప్లేస్ స్పెషల్ డిమాండ్స్ ఆన్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్స్ ఆఫ్ అనిమల్స్. అయితే ఈ భూమి మీద ఉండే అనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఏదైతే ఉందో, హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్, దీన్ని ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక యానిమల్ ఉంది, యానిమల్ కార్డియోవాస్కులర్ సిస్టమ్నే ఈ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? గ్రావిటేషనల్ ప్రెషర్ కెన్ కాజ్ బ్లడ్ టు పూల్ ఇన్ ద లోయర్ రీజన్స్ ఆఫ్ ద బాడీ. గ్రావిటేషన్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ కిందికి వెళ్తుంది, అక్కడనే ఆగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఇబ్బందే కదా, గ్రావిటీకి అగేన్స్ట్గా పోవాలి బ్లడ్, అంతే కదా. ఎవ్రీ టైం ఇప్పుడు మనం నించున్నాం అనుకోండి, మన బ్లడ్ కిందికి వెళ్తుంది, కింద నుంచి పైకి రావాలంటే ఇబ్బంది. కిందికి ఈజీగా వెళ్తుందండి, ఎందుకు అంటే గ్రావిటేషన్ ఉంటుంది కాబట్టి. సో గ్రావిటేషన్ ప్రెషర్ క్యాన్ కాజ్ బ్లడ్ టు పూల్ ఇన్ ద లోవర్ రీజన్స్ ఆఫ్ ద బాడీ, మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు సర్క్యులేట్ బ్లడ్ టు ద క్రిటికల్ ఆర్గన్స్ సచ్ యాస్ బ్రెయిన్. కిందికి వెళ్ళడం ఈజీగా వెళ్తుంది, పైకి వెళ్ళడమే ఇబ్బంది. పైకంటే హెడ్ దాకా వెళ్ళాలి కదా, బ్రెయిన్ దాకా. టెరెస్ట్రియల్ స్నేక్స్, నా కాంటెక్స్ట్ స్నేక్స్ గురించి వచ్చింది. ఇప్పుడు దాకా వచ్చిందంట ఈ సర్క్యులేషన్ సిస్టమ్కి గ్రావిటీ ఎట్లా ప్రెషర్ చేస్తుంది. Now terrestrial snakes in particular exhibit adaptations that aid అంటే help. టెరెస్ట్రియల్ అంటే ఎర్త్ మీద ఉండే స్నేక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమి ఎగ్జిబిట్ చేస్తాయి? అడాప్ట్ అంటే అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. దేన్ని ఎట్లా అడ్జస్ట్ అవుతుంది? అడాప్టేషన్స్ దట్ హెల్ప్ ఇన్ సర్క్యులేటింగ్ బ్లడ్ అగేన్స్ట్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీకి అగేన్స్ట్గా సర్క్యులేషన్ ఏదైతే ఉందో దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ బోల్డ్లో ఇచ్చాడు, ఆల్మోస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, హాఫ్ పారాగ్రాఫ్. The problem confronting terrestrial snakes is best illustrated by what happens to snakes when removed from their supportive medium. ఇది టెరెస్ట్రియల్ స్నేక్స్ అంటే ఎర్త్ మీద, భూమి మీద ఉండే స్నేక్స్. ఇక్కడ ఏమంటున్నాడు? సీ స్నేక్స్ అంటే వాటర్లో ఉండే స్నేక్స్. The problem confronting terrestrial snakes is best illustrated by what happens to snakes when removed from their support system. ఇప్పుడు సీ స్నేక్స్ ఉన్నాయి, వాటి సపోర్ట్ సిస్టమ్ నుంచి బయటికి తీసేశారనుకోండి, అవి ఎలా బిహేవ్ చేస్తాయి? ఇప్పుడు సీ స్నేక్స్, వాటర్లో ఉండే స్నేక్స్ని తీసుకొచ్చి బయట వేశారు భూమి మీద, అవి ఎలా ఆ సపోర్ట్ మీడియం నుంచి బయటికి తీసుకొస్తే అవి ఎలా అడాప్ట్ చేసుకుంటాయి అనేది క్వశ్చన్ ఇక్కడ. Because the vertical pressure gradients within the blood vessels are counteracted by similar pressure gradients in the surrounding water.
అయితే వాటర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, భూమి మీద ఒకలాగా ఉంటుంది. వాటర్లో అయితే ఈ వర్టికల్గా ఉండే వాటి యొక్క బ్లడ్ ఏదైతే బ్లడ్ ప్రెషర్ గ్రేడియన్స్ ఏవైతే ఉన్నాయో వర్టికల్గా అవి వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో ఉన్నప్పుడు ఒక ప్రెషర్ ఉంటుందన్నమాట, బయటకు వస్తే ఇంకోలాగా ఉంటుంది. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ త్రూ అవుట్ ద బాడీ ఆఫ్ సీ స్నేక్స్ రిమైన్స్ అబౌట్ ద సేమ్. అయితే వాటర్లో ఉన్నప్పుడు ఈ స్నేక్స్ ఈ సముద్రంలో ఉన్న వాటర్లో ఉన్న స్నేక్స్ ఏవైతే ఉన్నా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ ఈక్వల్గా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది త్రూ అవుట్ ద బాడీ. అండ్ ఇట్ రిమైన్స్ అబౌట్ సేమ్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఓరియంటేషన్ ఇన్ స్పేస్ ప్రొవైడెడ్ దే రిమైన్ ఇన్ ద ఓషన్. అయితే అవి ఎక్కడ ఏ స్పేస్లో ఉన్న ఓషన్లో ఉంటే అంటే వాటర్లో ఉంటే ఇది ఇలానే జరుగుతుంది, త్రూ అవుట్ ద బాడీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అయితే ఇక్కడ వరకు ఏం చెప్పాడు, బోల్డ్ కంటే ముందు అర్త్ స్నేక్స్ అన్నాడు, బోల్డ్లో ఏమన్నాడు, మొత్తము సీ స్నేక్స్ గురించి చెప్పాడు. అదే సీ స్నేక్స్ ఐఎమ్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. వెన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వాటర్ అండ్ టిల్టెడ్ ఎట్ వేరియస్ యాంగిల్స్ విత్ హెడ్ అప్. అయితే వాటర్ నుంచి ఆ సీ స్నేక్ తీశారు, బయట పెట్టారు, బయట పెట్టి ఏం చేశారు, అండ్ రిమూవ్ ఫ్రమ్ ద వాటర్ టిల్టెడ్ ఎట్ వేరియస్ యాంగిల్స్, అంటే వేరియస్ యాంగిల్లో పెట్టారు, ఒకటి ఇలా పెట్టారు, ఓసారి ఇట్లా పెట్టారు, ఓసారి ఇలా పెట్టారు, విత్ హెడ్ అప్. ఎస్పెషల్లీ హెడ్ పైకి పెట్టి టైల్ కిందికి పెట్టి పెట్టారనుకోండి, ద బ్లడ్ ప్రెషర్ ఎట్ దర్ మిడ్ పాయింట్ డ్రాప్ సిగ్నిఫికెంట్లీ. బ్లడ్ ప్రెషర్ ఏదైతే మిడ్ పాయింట్లో ఉందో అది కింది పడిపోతుందంట. ఎట్ బ్రెయిన్ లెవెల్ ఫాల్స్ టు 0. మిడ్ లెవెల్ నుంచి కింద పడిపోతుంది, బ్రెయిన్ లెవెల్లో జీరో ఉంటుందంట. దట్ మెనీ టెరెస్ట్రియల్ స్నేక్స్ ఇన్ సిమిలర్ స్పేషియల్ ఓరియంటేషన్స్ డూ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ సర్క్యులేటరీ ఫెయిల్యూర్. అయితే టెరెస్ట్రియల్ స్నేక్స్ ఏవైతే భూమి మీద ఉన్నాయో అవి ఇటువంటి ఇబ్బందులు పడవంట. దట్ మెనీ టెరెస్ట్రియల్ స్నేక్స్ ఇన్ సిమిలర్ స్పేషియల్ ఓరియంటేషన్స్ డూ నాట్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ సర్క్యులేటరీ ఫెయిల్యూర్. ఈ సర్క్యులేటరీ ఫెయిల్యూర్ మీరు వాటర్లో ఉన్న స్నేక్ బయటికి తీసుకొచ్చి చేస్తే అలా జరుగుతుందంట, కానీ ఎర్త్ మీద ఉన్న స్నేక్ని చేస్తే అలా ఉండదంట, ఫెయిల్ అవ్వదంట. ఎర్త్ స్నేక్స్ సీ స్నేక్స్ని ఫెయిల్ అవుతాయి. Suggests that certain adaptations enable them to regulate blood pressure more effectively in this orientation. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఈ అడాప్టేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఏరియాలో ఉంటే అవి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, ఇంకొన్ని ఏరియాలో తీసుకెళ్తే అస్సలు సరిగ్గా జరగదు బ్లడ్ సర్క్యులేషన్. ఇప్పుడు చదువుదాం. Passage provides information in support of which of the following. Disadvantages నెగటివ్ చెప్తున్నాడు ఇక్కడ. Disadvantages of an adaptation to a particular feature of an environment often outweigh the advantage. అంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి అడ్వాంటేజెస్ కంటే మీరు ఎన్వైరన్మెంట్ చేంజ్ చేసినప్పుడు. నో, an organism's reaction to being placed in an environment to which it is not well adapted can sometimes illustrate the problems that have been solved by adaptations of organisms indigenous to that environment. Now ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ఆర్గనిజం యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో ఒక ఎన్వైర్న్మెంట్లో పెట్టారు, అది బాగా అడాప్ట్ అయ్యింది, నాట్ వెల్ అడాప్టెడ్. అంటే అలవాటు లేని ప్రదేశంలో ఒక ఆర్గనిజం పెట్టారనుకో దాని రియాక్షన్ ఎలా ఉంటుంది, అండ్ ఇంకో ఆర్గనిజంని దానికి ఇండిజీనియస్ అంటే నేటివ్ లోకల్ అంటే వాటర్లో ఉన్న స్నేక్ని వాటర్లో పెడితే ఎలా రియాక్ట్ అవుతుంది, ఇది చూపించడం జరిగింది. ఓకే, సెకండ్ అయ్యే ఛాన్స్. థర్డ్ వన్, the effectiveness of an organism's adaptation to a particular feature of environment can only be evaluated by examining the effectiveness with which organism and different environment. ఒక ఆర్గనిజం యొక్క అడాప్టేషన్ ఏదైతే ఉందో అడ్జస్ట్ అవ్వడం ఏదైతే ఉందో చాలా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లో చూసినప్పుడు తెలుస్తుంది. మేబీ ఆర్ మే నాట్ బి. Organisms of same species that inhabit strikingly different environments will often adapt in remarkably similar ways. Organisms ని ఎక్కడ పెట్టినా కానీ సేమ్ ఉంటుంది, సేమ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నో, ఫోర్త్ వన్ ఫాల్స్. Different species of organisms living in the same environment seldom means rarely. ఏవైతే డిఫరెంట్ స్పీసీస్ ఉన్నాయో ఆర్గనిజమ్స్ సేమ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నాయి, రేర్గా అడాప్ట్ అవుతుంటాయి. నో, ఆన్సర్ యూ కెన్ కన్సిడర్ సెకండ్ ఆప్షన్. According to the passage, one reason that the distribution of blood in the sea snakes changes little while the creature remains in the ocean is that. ఒక రీజన్ చెప్పండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉందో సీ స్నేక్లో అది చేంజ్ అవుతుంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది? వాటర్లో నుంచి తీసి ఇలా పైకి పెట్టినప్పుడు చేంజ్ అవుతుంది. చూద్దాం. The heart of the snake tends to be located near the center of the body. Pressure gradients in the water surrounding the snake counter the effects of vertical pressure gradients within its blood vessels. Vertical ga pettinappudu change avutundi. Yes. The sea snake assumes vertical posture less frequently. No. Sea snake often relies on waves. He did not mention waves. The force of pressure gradients in the water. No. Answer again second one.
It can be inferred from the passage that which of the following is true of species of terrestrial snakes that often need to assume vertical. So terrestrial species గురించి ఏది ట్రూ అంటున్నాడు? Let me read this one second paragraph. One such adaptation is that closer proximity. Proximity అంటే నియర్, దగ్గరగా ఉండేదాన్ని proximity అంటాము. Of the terrestrial snake's heart to its head. అయితే ఒక అడాప్టేషన్ ఏది అంటే అర్త్ మీద ఉండే స్నేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి హెడ్ హార్ట్ కొంచెం దగ్గరగా ఉంటాయంట. విచ్ హెల్ప్స్ టు ఎన్ష్యూర్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్ రిగార్డ్లెస్ ఆఫ్ స్నేక్స్ ఓరియంటేషన్. అయితే ఈ హార్ట్ హెడ్ దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎర్త్ మీద తిరిగే స్నేక్ ఏదైతే ఉందో అది ఎక్కడున్నా కానీ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ద హార్ట్ ఆఫ్ సీ స్నేక్స్ క్యాన్ బి లొకేటెడ్ నియర్ ద మిడిల్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు సీ స్నేక్స్ గురించి చెప్తున్నాడు. దాని హార్ట్ ఎక్కడ ఉంటుందంటే మిడిల్ ఆఫ్ ద బాడీ ఉంటుందంటే హెడ్ దగ్గర ఉంటుంది, హార్ట్ మిడిల్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. ఎ పొజిషన్ దట్ మినిమైజెస్ ద వర్క్ ఎంటైటిల్డ్ ఇన్ సర్క్యులేటింగ్ బ్లడ్ టు బోత్ ఎక్స్ట్రిమిటీస్. కాబట్టి మిడిల్లో ఉంటుంది, కిందికి పంపించాలా బ్లడ్, పైకి పంపించాలా, ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటుందంట. ఇన్ ఆర్బోరియల్ స్నేక్స్, ఆర్బర్ మీన్స్ ఇట్స్ కాల్డ్ ట్రీస్. చెట్ల మీద ఉండే కొన్ని స్నేక్స్ ఉంటాయి, ఎప్పుడు చెట్ల మీదనే ఉంటాయి. హవెవర్ విచ్ డ్వెల్ ఇన్ ట్రీస్ అండ్ ఆఫెన్ అజ్యూమ్ ఎ వర్టికల్ పొజిషన్. చెట్ల మీద ఉండేవి ఎప్పుడు వర్టికల్ పొజిషన్లోనే ఉంటాయి, ఇట్లానే ఉంటాయి. అయితే పైకి ఉంటాయి లేదా కిందికి ఉంటాయి, అలా వర్టికల్ పొజిషన్లోనే ఉంటాయి. The average distance from the heart to the head can be still as little as 15% of overall body length. యావరేజ్ డిస్టెన్స్ చెప్తున్నాడు అనమాట. హార్ట్కి హెడ్కి ఎంత ఉంటుందంటే 15% ఉంటుందంట. Such a location requires that blood circulated to the tail of the snake. ఆ లొకేషన్ ఏదైతే ఉందో దట్ రిక్వైర్స్ ద బ్లడ్ సర్క్యులేషన్ టు ద టెయిల్ ఆఫ్ ద స్నేక్ ట్రావెల్ ఎ గ్రేట్ డిస్టెన్స్ బ్యాక్ టు ద హార్ట్. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే చెట్ల మీద ఉండే స్నేక్ హార్ట్ నుంచి బ్లడ్ కింది దాకా టెయిల్ దాకా వెళ్తుంది, మళ్ళీ టెయిల్ నుంచి పైకి రావాలంటే ఇబ్బంది అవుతుంది, చాలా డిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఎ ప్రాబ్లమ్ సాల్వ్డ్ బై అనదర్ అడాప్టేషన్. వెన్ క్లైంబింగ్ ఆర్బోరియల్ స్నేక్స్ ఆఫన్ పాజ్ మొమెంటరీలీ టు విగిల్ దేర్ బాడీస్. క్లైంబ్ చేస్తున్నప్పుడు ఈ ఆర్బోరియల్ స్నేక్స్ ఏవైతే ఉన్నాయో టెయిల్ బాడీస్ని ఇట్లా ఇట్లా విగిల్ చేస్తాయి, మూవ్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కావడానికి. కాజింగ్ వేవ్స్ ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ యొక్క మజిల్స్ కాంట్రాక్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, మూవ్ అవుతాయి. దట్ అడ్వాన్స్ ఫ్రమ్ ద లోయర్ టార్సో టు ద హెడ్. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. By compressing the veins and forcing blood forward, these contractions apparently improve the flow of venous blood return. ఈ కంక్లూజన్ దేని గురించి చెప్పాడంటే ఆర్బోరియల్ స్నేక్స్ చెప్పాడు. స్టార్టింగ్ టెరెస్ట్రియల్ స్టార్ట్ చేశాడు, సీ స్నేక్స్ చెప్పాడు, మళ్ళా టెరెస్ట్రియల్, లాస్ట్కి ఆర్బోరియల్ స్నేక్స్. కానీ కాంటెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఏ క్వశ్చన్ ఇది? టెరెస్ట్రియల్ స్నేక్స్ దట్ ఆఫన్ నీడ్ టు అజ్యూమ్ వర్టికల్ పోస్చర్. దే ఆర్ మోర్ లైక్లీ టు బి ససెప్టబుల్. ససెప్టబుల్ మీన్స్ వీక్. టెరెస్ట్రియల్ స్నేక్స్ ఈ హెడ్ హార్ట్ క్లోజే ఉంటాయి కాబట్టి వీక్ కాదు. దేర్ హార్ట్స్ ఆర్ లెస్ లైక్లీ టు బి లొకేటెడ్ ఎట్ ద మిడ్ పాయింట్. ఎస్, మిడ్ పాయింట్ దగ్గరగా ఉండవు హార్ట్స్. ఎక్కడ ఉంటాయి? హెడ్కి దగ్గరగా ఉంటాయి. సో సెకండ్ వన్ ట్రూ స్టేట్మెంట్. దే కెన్ నాట్ కౌంటరాక్ట్. నో, ద బ్లడ్ ప్రెషర్ ఎట్ దేర్ మిడ్ పాయింట్ ఎప్పుడు హార్ట్ బ్రెయిన్ దగ్గరగా ఉంటాయి టెరెస్ట్రియల్ స్నేక్స్. They are unable to rely on muscle contraction. Idi arboreal snakes. Answer is again 2. Author describes the behavior of a circulatory system of sea snakes when they are removed from the ocean. Sea snakes ni ocean nunchi remove chesaru anukondi em avutadi. It illustrates that what would occur in the circulatory system of terrestrial snakes without adaptations that enable to regulate blood pressure. Yes, ఇది అవుతుంది. ఏమవుతుంది? వాటర్లో నుంచి తీశారు అనుకోండి, అప్పుడు వర్టికల్ పొజిషన్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ టెరెస్ట్రియల్ స్నేక్స్ లాగా అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఆన్సర్ ఇస్ 1 డైరెక్ట్లీ. It can be inferred from the passage that which of the following is true statement about sea snakes. Sea snakes gurinchi true statement. They frequently rely on waves muscle contraction. Sea snakes are arboreal. Conclusion lo cheppada arboreal. They cannot effectively regulate their blood pressure when placed in sea water. No, sea snakes sea water lo effective untundi. No, they are more likely to have heart located in the close proximity. Heart ki head and brain ki heart close ga yes snakes lo untayi, terrestrial lo. They become acutely vulnerable to the effects of gravitational pressure on their circular system when they are placed in terrestrial. Yes, this is true.
వాటర్లో నుంచి ఎప్పుడైతే ఎర్త్ మీద పెట్టారో అప్పుడు గ్రావిటేషనల్ ప్రెషర్ వల్ల ఆ సర్క్యులేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. Author suggests which of the following is disadvantage that results from location of snake's heart in close proximity to us. అయితే స్నేక్ హార్ట్ హెడ్ దగ్గర ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? A decrease in efficiency with which snake regulates the flow of blood to the brain. ఇక్కడనే చెప్పాడు కదా. A decrease in efficiency with which the snake regulates the flow of blood to the brain. ఎఫిషియన్సీ తగ్గుతుంది, బ్లడ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళాలి అనేది ఏదైతే ఉందో, ఫ్లో ఆఫ్ బ్లడ్ టు ద బ్రెయిన్ అది తగ్గుతుంది మేబీ. కానీ కాంటెక్స్లో ఏం చెప్పాడు? ఎన్ష్యూర్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్, ఎన్ష్యూర్ చేస్తుంది. A decrease in number of orientation in space, negative, not sure. A decrease in blood pressure at the snake's midpoint, not sure. An increase in tendency of blood to pool at the snake's head when the snake is tilted, no. An increase in the amount of effort required to distribute blood to and from the snake's tail. Fifth one అయ్యే ఛాన్స్. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెడ్కి హార్ట్కి దగ్గరగా ఉన్నప్పుడు టెయిల్ నుంచి మళ్ళీ పైకి రావాలంటే ఇబ్బంది అవుతుంది. ప్రైమరీ పర్పస్ ఆఫ్ లైన్స్ బోల్డ్ ఇచ్చాడు కదా ఇక్కడ బోల్డ్. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఇంట్రడ్యూస్ ఎ టాపిక్ దట్ ఈస్ నాట్ డిస్కస్డ్ ఎర్లియర్ ఇన్ ద ప్యాసేజ్, నో. డిస్క్రైబ్ ఎ మోర్ ఎఫిషియంట్ మెథడ్, నాట్ షూర్. డ్రా ఎ కంక్లూజన్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఎలాబొరేటెడ్, కంక్లూజన్, నో. Discuss two specific examples of phenomena mentioned at the end of previous paragraph, yes. Two phenomena చెప్తున్నాడు, earlier terrestrial, తర్వాత sea snakes. Introduce evidence that undermines, no. Answer is 4. Author is primarily considered with doing which of the following. దేని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు ఆథర్? దేని గురించి కంగారు పడ? Explaining adaptations that enable the terrestrial snake to cope with the effects of gravitational pressure, okay. Comparing the circulatory system of sea snake that of, no. Arboreal కూడా ఉంది, సెకండ్ వన్ కాదు. Explaining why circulatory system of terrestrial snake is different from snake, not sure. Pointing out features of terrestrial cardiovascular, only terrestrial, no. Explaining the sea snake, answer is only one. Arboreal అంటే ట్రీస్ కి సంబంధించింది. Herbivorous, animals that eat plants, మొక్కలని అలమలని తినే అనిమల్స్ ని హెర్బివోరస్ అంటాము. Arborous, same meaning. Amorous అంటే లవింగ్, ఫ్రెంచ్ వర్డ్ అమోర్, అమో is love related. Amphibian, animal lives in water and on land is called amphibian. వాటర్లో ఉంటుంది అండ్ నీళ్ళల్లో కూడా ఉండగలుగుతుంది amphibian. Snake, frog, etc. Diluvium is nothing but geological terminology. Answer is second. Last one, proximity. Proximity means nearness. Closeness, same meaning, మనకు యాంటనిమ్ కావాలి. Apless అంటే అన్లక్కీ. Nearness, same meaning. Remote అంటే far. Ambiguity అంటే రెండు అర్థాలు ఇచ్చేది, క్లియర్గా లేదు, రెండు అర్థాలు వస్తుంది. Answer is fourth one, far. That's all for now. Thank you.